రక్షణ జీవితాన్ని చివరి వరకు కూడా కొనసాగించాలి. మనకు ఆధారం ఏది అంటే ఇక్కడ యోహోను 7వ అధ్యాయము 37-38 వచనాలు. యోహోను 7వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రక్షణ జీవితం చివరి వరకు కూడా మనం మరణించే వరకు కూడా ఉండాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? అనేక చోట్ల ఆత్మ గురించి చెప్పరు. ఆత్మ గురించి చెప్పరు. దప్పిగొనిన ఎడల ఏం దప్పిగేది? ఇజ్రాయేల్ అరణ్యంలోనేమో దాగం వేస్తే దేవుడు కొండలను పగలగొట్టి నదుల వలె నీళ్లు ప్రవహింప చేస్తారు అరణ్యంలోనే. ఇక్కడ దాహం ఏంటి? మనకే దాహం అవుతుంది. మీకు దాహం అవుతుందా? మీకు దాహంగా ఉందా? దాహంగా ఉందన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. నాకు దాహంగా ఉంది అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. దాహం ఏంటిదా? నీకు నీళ్ళు వద్దా? మంచి నీళ్ళు వద్దా? అది ఎవరు మాట్లాడలేదు ఏంది? అది అర్థమవుతుందా? దాహం అంటే ఏంటో అలా మాట్లాడదే ఉంది, నాకు అర్థం కాదు. అలా ఎవరు మాట్లాడతలా? కుక్కిరి మంటలా, చెయ్యి ఒకట్లా, కాలు ఒకట్లా, తల ఒకట్లా, ఏది ఒకట్లా. మీకు దాహంగా ఉందా? మరి మంచినీళ్ళని తాగుతారా? అమ్మా ఇప్పుడు తల ఊపారు. మంచినీళ్ళు తాగుతారా? తాగుతారా? చేతులు పైకెత్తండి. మరి దేవుడిచ్చే నీళ్ళు వద్దా? దేవుడిచ్చే నీళ్ళు కావాలిగా. మంచినీళ్ళు అయితే నేను ఇస్తా. దేవుడిచ్చే నీళ్ళు నేను ఇయ్యలేను. నేనే కాదు, ఎవడ ఇయ్యలేడు. మంచినీళ్ళు అయితేనేమో మామూలు మంచినీళ్ళు తాగుతాం. మరి ఈ దాహం ఏంటి అంటే దేవుడిచ్చే దాహం ఏంటో, దేవుడిచ్చే నీళ్ళు ఏంటో చూడండి. ఇక్కడ ఏంటది? నా యందు విశ్వాసం ఉంచువాడెవరో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కడుపులో నుండి జీవజల నదులు అంటే విశ్వాసం వచ్చినప్పుడు జీవజల నదులు ప్రవహించడం అంటే, జీవజల నదులు అంటే ఏ? పరిశుద్ధాత్మ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.